సో నిన్న కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో అలాగే ప్రభుత్వంలో కొంతమంది మాకు సంబంధించిన అధికారులు అలాగే మాకు హెల్ప్ చేసే అధికారులు ఉన్నారు అని చెప్పారు. అంటే ప్రభుత్వంలో కావచ్చు పార్టీలో కావచ్చు కేటీఆర్ కోవట్లు ఎవరన్నా ఉన్నారా అన్నది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ నడుస్తుంది. సో ఇక్కడ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఎలాంటి జీవోలు తీసుకొస్తున్నా కూడా ప్రతి ఒక్కటి మాకు తెలుస్తున్నాయి. సో ఇక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి ఎమ్మెల్యేలతోటి కూడా మీరు ఏమేమి మాట్లాడుతున్నారు ఏమేమి చేస్తున్నారు అనే ప్రతి ఒక్క విషయం అనేది మాకు తెలుస్తుంది. ఎందుకంటే మేము 10 సంవత్సరాల అధికారంలో ఉన్నాం కాబట్టి ఎక్కడ ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అనేది ప్రతి ఒక్కటి మా దగ్గర లీస్ట్ ఉందని చెప్పేసి కూడా ఆయన చెప్పడం అనేది జరిగింది. సో దీన్ని బట్టి చూస్తూ కాంగ్రెస్లో కావచ్చు ప్రభుత్వంలో కోవట్లు అనేది కేటీఆర్ కోవట్లు ఉన్నారా అన్నది మాత్రం ఒక సమస్య తలెత్తుతుంది. మరి దీనికి సంబంధించి అంటే కోవట్లకు సంబంధించి మరి ప్రభుత్వం ఎందుకంటే గతంలో చాలామంది ఆఫీసర్లను బదిలీ చేయడం అనేది జరిగింది. కొంతమంది అధికారులు మాటింటలేరు అని చెప్పేసి ఏకంగా కొంతమంది మంత్రులే మాట్లాడారు. అలాగే ఇప్పటికీ కరెంట్ కోతలకు కారణం కూడా అక్కడక్కడ కేసీఆర్ మనుషులు ఉన్నారని ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి గారే గతంలో ఒక సందర్భంలో చెప్పడం అనేది జరిగింది. సో ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే నిజంగా ఇక్కడ అంటే ప్రభుత్వంలో కేటీఆర్ కోవట్లు ఉన్నారా, మరి కర్ణాటకలో మహారాష్ట్రలో పడిపోయినట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుందని చెప్పేసి ఇప్పటికీ విశ్వసిస్తున్నారు. గతంలో అంటే 63 స్థానాలు ఉండే ఇప్పుడు ఏకంగా 10 మంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ నుంచి వెళ్ళడం అనేది జరిగింది. సో 73 ప్లస్ ఒకటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ కూడా గెలవడం అనేది జరిగింది. దీంతో 75 మంది అయ్యిండ్రు. అయినప్పటికీ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం ప్రభుత్వం పడిపోతుంది అని చెప్పేసి ఇప్పటికీ ఎలాంటి మాటలే మాట్లాడుతున్నారు. సో విజయవంతంగా ప్రభుత్వం 10 నెలలు పూర్తి చేసుకోవడం అనేది కూడా జరిగింది. సో ఇప్పటికీ 2 లక్షల రుణమాఫీ కావచ్చు, ఆర్టీసీ మహిళా బస్ ప్రయాణాలు కావచ్చు, ఇట్లాంటివి కొన్ని గృహజ్యోతి కావచ్చు, ఇలాంటి విజయవంతమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నాము. సక్సెస్ఫుల్గా స్కీమ్లు నడుస్తున్నాయి అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మరి ఇంకా కోవట్లు అంటే మాకు ప్రతి ఒక్కటి సమాచారం అందుతుంది. డెఫినెట్గా మీరు చేసినటువంటి తప్పులకి మరొక 6 నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది, అలాగే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారని చెప్పేసి మరి కేటీఆర్ అంటున్నారు. మరి నిజంగా కేటీఆర్కి సంబంధించిన కోవట్లు ఉన్నారా? అండ్ 5 సంవత్సరాల వరకు అయితే రేవంత్ సర్కార్కి తిరుగులేదని రాజకీయ విశ్లేషకులు కావచ్చు ప్రతి ఒక్కరు చెప్తున్నారు. మరి ఇంకా ప్రభుత్వం పడిపోతుంది, రేవంత్ రెడ్డి చివరి సీఎం అని చెప్పేసి మరి కేటీఆర్ కలలు కంటున్నారా, లేకపోతే నిజంగా కేటీఆర్కి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉండబట్టే ఈ విధంగా డైరెక్ట్ మీడియా ముందలా చెప్తున్నారా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.